ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డిలో కన్వీనర్ బీరయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఐబీ నుంచి కోత బస్టాప్ వరకు ధర్నా చేశారు. అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యాంగ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా ఐబీ నుంచి కోత బస్టాప్ వరకు ధర్నా చేపట్టారు. రాజ్యాంగ పరిరక్షణ కమిటీ కన్వీనర్ బీరయ్య యాదవ్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ను పార్లమెంట్ సాక్షిగా అవహేళన చేస్తూ మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కమిటీ సభ్యులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మాణిక్యం, దుర్గాప్రసాద్, అశోక్, రమేష్ గౌడ్, జైపాల్ నాయక్, ప్రభుదాస్, గొల్ల ఆంజనేయులు, బాలయ్య, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంబేద్కర్ అవమానించిన అమిత్ షా వెంటనే అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించిన అమిత్ షా వెంటనే అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించిన అమిత్ షా బర్తరఫ్ అమిత్ షాను దేశానికి క్షమాపణ అమిత్ షా దేశానికి క్షమాపణ అమిత్ షా దేశానికి క్షమాపణ అమిత్ షా దేశానికి క్షమాపణ రాజ్యాంగాన్ని అవమానించి అమిత్ షాను అంబేద్కర్ అవమానించిన అమిత్ షాను అంబేద్కర్ అవమానిస్తే అంబేద్కర్ అవమానిస్తే రాజ్యాంగాన్ని అవమానిస్తే వాడేవాడు వీడేవాడు వాడేవాడు వీడేవాడు వాడేవాడు వీడేవాడు మనవాదులు ఈ దేశంలో ఉన్న దళితుల పైన ఈ మనవాద సిద్ధాంతాన్ని రుద్దడానికి ఒక కేంద్ర మంత్రి ఈ రాజ్యాంగ సభకు ఆ రాజ్యాంగానికి అనుబంధంగా ఎన్నికల్లో పాల్గొని ఈ రోజు దేశ ప్రజలకు ఎలాంటి మంత్రి వర్గాన్ని వదిలిపెట్టి నువ్వు జపం చేసుకుంటూ 7 జన్మలు కాకపోతే 10 జన్మలకు స్వర్గాన్ని ఆలోచన దేశ ప్రజలందరూ కూడా నీకు ఓటేసి గెలిపించింది. ఈ మనవాదాన్ని పాటించడానికి దుర్మార్గం 7 సార్లు 7 జన్మలు మాకొద్దు, ఈ ఉన్న జన్మలే సుఖం ఉంది మాకు, బాబాసాహెబ్ ఇచ్చిన ఈ స్వర్గమే మాకు కావాలి కానీ మీ దేవుడిచ్చే స్వర్గం మాకు వద్దని చెప్పేసి ఈ రోజు ఈ మనవాదాన్ని హత్యడానికి మనసు నిర్ధారణ చేసి
ఈరోజు ఈ ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో కూడా మనుస్మృతి దానం చేయడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరికీ పత్రికా విలేకరులందరికీ మరొకసారి మనం చెప్తాం, మీరంతా ఈ మనవాదానికి వ్యతిరేకంగా పోరాటం జరిపి మన సిద్ధాంతం మనసులో ఉన్న మనవాదాన్ని తొలగించుకోవాలని చెప్పేసి మనం చేస్తూ अमित शाह डाउन डाउन मैं मेरी चलना मैं कंडम करते करते रहेंगे जब तक माफी ना मांगे जब तक उल्लंघन ना करे. దాదాపు 75 సంవత్సరాలు పూర్తయితున్నటువంటి సందర్భంలో మన భారతదేశం భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికల ద్వారా జరుగుతూ ఉంది. అలాంటి ఎన్నికల ద్వారా అంటే భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన వ్యవస్థ నడుస్తూ ఉన్నది. ఈ పరిపాలన వ్యవస్థలో భారత రాజ్యాంగమే ప్రధానమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనుస్మృతిని ముందుకు తీసుకొస్తా ఉన్నది. అది దుర్మార్గమైనటువంటి చర్య. ఆనాడు భారతదేశంలో మనుస్మృతి ద్వారానే ఈ కుల వ్యవస్థ ఈ భారతదేశం నాశనం అయిపోతుంది. ఈ మనుస్మృతి కాకుండా రాజ్యాంగం ప్రకారం వ్యవస్థ నడవాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నారు. అదేవిధంగా ఆనాడు ఈ మనుస్మృతి ఉంటే భారతదేశంలో కుల విచ్ఛిన్నత జరిగి భారతదేశం పాడైపోతుందని చెప్పేసి ఆనాడు మరి బిఆర్ అంబేద్కర్ మనుస్మృతిని మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టినటువంటి సందర్భం మనం చూసినాం. కానీ ఈరోజు మళ్ళీ కొంత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమిత్ షా లాంటి కుల దురహంకారాలు కులాలకు అనుకూలంగా పనిచేస్తూ ఈ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మనుస్మృతిని దానం చేయడం జరిగింది. మరి అంబేద్కర్ ఆనాడే మరి ఈ మనుస్మృతి యొక్క విధానానికి వ్యతిరేకంగా అగ్రవర్ణాల ఆధిపత్యం మరి ఈ బడుగు వర్ణాల అనుచేత విధానానికి వ్యతిరేకంగానే మరి 1927లో మనుస్మృతి దానం చేయడం జరిగింది. మరి బ్రాహ్మణిజానికి మరి దొరతనానికి మన భూస్వామ్య వ్యవస్థకు విరుద్ధంగా ఆనాడు వ్యవస్థను ఉండే ఆ పునాదులను పూకడంతోనే తగిలించిన భాగంగానే మనుస్మృతిని దానం చేయడం జరిగింది. మరి ఇప్పటి కూడా మరి రాజ్యాంగం వచ్చి అన్ని వర్గాలకు ప్రజాస్వామికంగా ఫలితాలు ఏవైతే రావాలనో అవి అదేవిధంగా రాజ్యాంగాన్ని రచించినను మరి ఇంకా మనువాదులు ఇలా ఆధిపత్యంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి ఇంకా కూడా మరి దేవుని మీదనే ఆధారపడ్డారంటే ఆ యొక్క మూఢనమ్మకాల మీద ఇవాళ ప్రభుత్వం నడిపిస్తున్నారంటే మీరు రాజ్యసభ సాక్షిగా ఇవాళ సిగ్గుచేటని తెలియజేస్తున్నాం. ఇంకా కూడా మనువాదాన్ని వాళ్ళు బలోపేతం చేయడానికి కారకులవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యాదులు కానీ మరి బహుజనాధికారం కోసం పోరాటం చేస్తున్న ఈ వర్గాలు కూడా చైతన్యమై మరి మనుస్మృతికి విరుద్ధంగా మనం పోరాటం చేయాలి. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఈ బహుజన సంఘాల మీద మరి అన్ని వివిధ వర్గాల మీద ఉందని ఇవాళ సంగారెడ్డి నుంచి అంబేద్కర్ సంఘంగా పిలుపునివ్వడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇవాళ అమిత్ షా లాంటి వారు ఉక్క రాకుండా ఉండాలంటే అలాంటి వారికి గుణపాఠం చెప్పే విధంగా ఇవాళ ఈ రాష్ట్ర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 25వ డిసెంబర్ నాడు మనుస్మృతిని తగలబెట్టాడు. మనుస్మృతి అంటే ఏమిటి అనేది మొదట తెలవాలి. మనుస్మృతి అంటే ఏంటంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు చదువుకోవద్దు, వాళ్ళు వాళ్ళ వృత్తులే చేసుకోవాలి. ఈ 3 కులాలన్నీ కూడా ఆధిపత్య కులాలకు సేవ చేయాలి. వాళ్ళు చదువుకుంటే నాలుక కోయాలి, వేదాలింటే చెవులలో సీసం పోయాలనే చెప్పేదే మనుస్మృతి. దానికి వ్యతిరేకంగా అందరికీ సమాన హక్కులను తీసుకొచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం రిజర్వేషన్లో ఈ భారతదేశంలో తీసుకురాలేదు. ఈ భారతదేశానికి ఆర్థిక విధానాలు ఏ విధంగా ఉండాలి, మహిళలకు ఎలాంటి హక్కులు ఉండాలి, కార్మికులకు ఎలాంటి హక్కులు ఉండాలి, ఈ దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండాలి, రిజర్వ్ బ్యాంక్ ఎలా నడవాలనేది అన్నీ తీసుకొచ్చిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ను నిండు రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి గారు అంబేద్కర్ 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 అనే సింగిల్ వర్డ్ తోటి మరి ఫ్యాషన్ అయిపోయింది అనేది అయితే అవమానించిండో అది ఈ దేశానికే ఈ అన్ని మెజారిటీ ప్రజలను అవమానించడమే, రాజ్యాంగాన్ని అవమానించడమే. అమిత్ షా ఏదైతే ఉన్నదో
అమిత్ షా అంబేద్కర్ బూటు పాలి చేయడానికి కూడా పనికిరాడు. అటువంటి హౌలగాడు ఉన్నాడు అమిత్ షా. అమిత్ షా ఏం చదివిండు? 32 డిగ్రీలు చదివిండు. అంబేద్కర్ గారు 4 PhDలు చేసిండు, డాక్టరేట్లు చేసిండు, ఎకనామిక్స్లో డాక్టరేట్ చేసిండు. చాలా దానిలో హైదరాబాద్లో కూడా చదువుకున్న డీలిట్ చదువుకున్న అంబేద్కర్ గారు ప్రపంచంలో గొప్ప మేధావి. ఆయన మొత్తం ఈ దేశానికి ఏం కావాలో, ఈ సమాజానికి ఏం కావాలో, సమాజ రుగ్మతలను కనిపెట్టినటువంటి డాక్టర్ అయిన అంతటి గొప్ప మహనీయుని ఈ విధంగా అవమానవేళన చేయడం ఇప్పటికి 10 రోజులు గడుస్తున్నప్పటికీ మరి మోడీ ప్రభుత్వం ఆయనను డిస్మిస్ చేయకపోవడం, బర్తరఫ్ చేయకపోవడం, ఈ దేశానికి క్షమాపణ చేయకపోవడం ఆయన బల్పుకే, ఆయన అహంకారానికి నిదర్శనం అనేది తెలియజేస్తున్నాం. అమిత్ షా రాజీనామా చేయాలి, ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. పార్లమెంట్ ముందు అంబేద్కర్ విగ్రహం దగ్గర 3 సార్లు ముక్కు రాయాలని మేము సంగారెడ్డి రాజ్యాంగ పరిరక్షణ సంస్థ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్.